ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఈరోజు మనం వాయిస్లో ఇంకొక మోడల్ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా అంటే వాయిస్లో ఇది ఇంపెరిటివ్ మోడల్ అంటాం. ఇంపెరిటివ్ మోడల్ అంటే ఎదుటి వాళ్ళకి మనం చెప్పేటువంటిది. అందులో సబ్జెక్ట్ సహజంగా ఉండదు. కాఫీ తీసుకొనిరా అన్నాం అనుకో, కాఫీ తీసుకొనిరా అని ఎవరికి చెప్తాం? మన ఇంట్లో మన భార్యకి చెప్తాం, లేకపోతే ఒక సర్వెంట్కి చెప్తాం, లేకపోతే ఎవరైనా అక్కడ ఎదురుగా ఎవరుంటే వాళ్ళతో మాట్లాడతాం. నువ్వు కాఫీ తీసుకురా అని చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి కాఫీ తీసుకొనిరా, బ్రింగ్ మీ ది కాఫీ. మరి అందులో సబ్జెక్ట్ లేదు. అంటే రెగ్యులర్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది అనేటువంటి ఆ యొక్క వాయిస్ థియరీకి ఇదొక్కటి కొంచెం మినహాయింపు. సో చూడండి, ఇక్కడ నేను వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై 10th క్లాస్, దట్ మీన్స్ ఎట్ స్కూల్లో ఉన్నప్పుడు మాకు యూనిట్ టెస్ట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చేంజ్ ది వాయిస్, పక్కన బ్రాకెట్లో చేంజ్ ది వాయిస్. మాకు అర్థం కాదు. చేంజ్ ది వాయిస్ అన్నాడు, మళ్ళీ పక్కన బ్రాకెట్లో చేంజ్ ది వాయిస్ అన్నాడు. అంటే మేము అనుకున్నాం ప్రింట్ మిస్టేక్ పడిందేమో, డబుల్ ప్రింట్ పడింది, ఇక్కడ క్వశ్చన్ రావాలి, ఈ చేంజ్ ది వాయిస్ అనే ప్లేస్లో ఒక క్వశ్చన్ వచ్చి ఆ పక్కన దాన్ని చేంజ్ ది వాయిస్లోకి మార్చండి అని అంటున్నాడు. సో ఇది ప్రింట్ మిస్టేక్, మనం రాయాల్సిన పని లేదు, అయినా మనకి తెలీదు అని మాకు మార్క్స్ వచ్చేస్తే దాన్ని వదిలేసాం. కానీ ఆ తర్వాత పేపర్ వాల్యూ అయిన తర్వాత మా మాస్టర్ ఇస్తే చూస్తే దానికి మార్క్ లేదా. సార్ ఒక క్వశ్చన్ తప్పిచ్చారు సార్ అని అడిగాం మేము. అప్పుడు మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్పారు, అరే క్వశ్చన్ తప్పు కాదు, అది ఇచ్చింది కరెక్టే, ఆ మోడల్స్ నేను చెప్పాను కూడా ఆల్రెడీ, మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు అని దాని గురించి చెప్పాడు ఆయన. ఓపెన్ ది డోర్ అని ఒక సెంటెన్స్ ఇచ్చి రాయమన్నాను, గుర్తుందా అంటే కరెక్టే సార్, నోట్స్ తీసి చూస్తే అందులో ఉంది. సో ఇలా సబ్జెక్ట్ లోపించినప్పుడు మనం వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. క్లోజ్ ది డోర్, పే ది బిల్, పోస్ట్ ది లెటర్. సో క్రియ మొదటి రూపం చేంజ్, క్లోజ్, పే, పోస్ట్. అప్పుడు మనం దీన్ని ఎలా మార్చాలి అంటే లెట్ అనేటువంటి మాట యూజ్ చేయాలి. లెట్. చూడండి, ఇక్కడ చేంజ్ ది వాయిస్ కదా, వాయిస్ని మార్చండి. సో లెట్ ది వాయిస్. మరి ఇక్కడ క్రియ అది మామూలే, బీ ఫామ్ అనేది ఎక్కడైనా ఒకటే. ఇది క్రియ మొదటి రూపంలో ఉంది కాబట్టి మొదటి రూపం బీ ఫామ్ రావాలి. అంటే బీ, యామ్, ఈజ్, ఆర్, బీ వస్తుంది. లెట్ ది వాయిస్ బీ. దీనికి మూడో రూపం ఏంటి? చేంజ్డ్. అయిపోయింది, ఫినిష్. సో లెట్ ది వాయిస్ బి చేంజ్డ్, దాని ఆన్సర్ అది. సింపుల్. చేంజ్ ది వాయిస్ అనే దానికి చేంజ్ ది వాయిస్ చేస్తే, వాయిస్ చేంజ్ చేస్తే లెట్ ది వాయిస్ బి చేంజ్. సేమ్ ఇదే లైన్లో మిగతా. క్లోజ్ ది డోర్, లెట్ ది డోర్ బి ఫామ్. ఇక్కడ క్లోజ్ అనేది మొదటి రూపంలో ఉంది కాబట్టి బి. క్లోజ్డ్. అయిపోయింది. లెట్ ది డోర్ బి క్లోజ్డ్. నెక్స్ట్ పే ది బిల్. సేమ్ మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అయింది. పే అంటే లెట్ ది బిల్ బి పెయిడ్. లెట్ ది బిల్ బి పెయిడ్. ఓకే. మరి పోస్ట్ ది లెటర్ను పోస్ట్ చేయండి.
ఇది కూడా అంతే, క్రే మధురూపంతో స్టార్ట్ అయింది. లెట్ ది లెటర్ బి పోస్టెడ్. అయిపోయింది. క్లియర్. ఇంతే, సింపుల్. సో ఇంపెరిటివ్ సెంటెన్సెస్ ఈ టైప్లో రాయాలి. చేంజ్ ది వాయిస్ అంటే ఇందులో ఐ యు దే హీ షీ ఇట్ రామ్ అనే సబ్జెక్ట్ లేదు, డ్రాప్ అయిపోయింది. సరే, మనం అత్యంత కష్టంగా ఉన్నటువంటి వాయిస్లో ఏంటి అంటే క్వశ్చన్సే. ఆ క్వశ్చన్స్ని మీరు బాగా మైండ్లో పెట్టుకోవాలి. అవి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 2 సెంటెన్సెస్ క్వశ్చన్స్ గురించి రాసుకొని మనం క్లాస్ ఆపేద్దాం. డూ యూ అండర్స్టాండ్ దిస్? క్వశ్చన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 2-3 విషయాలు క్లియర్గా ఉన్నాయి. అవేంటంటే, క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అవుతుందా లేదా హెల్పింగ్ వర్డ్తో స్టార్ట్ అవుతుందా? అంటే దాన్నే మన వాళ్ళు అందరూ ఏమంటుంటారంటే, హెల్పింగ్ వర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అలా అంటుంటారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే, క్వశ్చన్ వర్డ్తో క్వశ్చన్ స్టార్ట్ అవుతుందా, హెల్పింగ్ వర్డ్తో స్టార్ట్ అవుతుందా? క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ వర్డ్ని యాజిటీస్గా దించేయాలి. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ లేదు కాబట్టి క్వశ్చన్ వర్డ్ దించడానికి అవకాశం లేదు. సో ఇక్కడ హెల్పింగ్ వర్డ్తో స్టార్ట్ అయింది. అయితే హెల్పింగ్ వర్డ్తో స్టార్ట్ అయితే హెల్పింగ్ వెర్బులు ఎన్ని రకాలు అసలు అది కూడా తెలుసుకోవాలి మీరు. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ దేర్? వాటిని ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో? ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ డూ యూ అండర్స్టాండ్ దిస్? నేను చెప్పాను డూ అండర్స్టాండ్, ఇక్కడ చెప్పుకున్నాం. V1 is equal to do plus V1. V1 plus S is equal to does plus V1. V2 is equal to did plus V1. ఈ ఎక్స్చేంజ్ రూల్స్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి మీ మైండ్లో. మీకు అర్థమైందా? సో V1 అంటే డూ ప్లస్ V1, V1 ప్లస్ ఎస్ అంటే డస్ ప్లస్ V1, V2 అంటే డిడ్ ప్లస్ V1. అంటే ఎలాగంటే 100 రూపాయలు అంటే ఎంత అంటే 2 50, 5 20, లేకపోతే 10 10. ఇలా ఎలా మనకి ఆ యొక్క ఎక్స్చేంజ్ 100 రూపాయలకి ఎక్స్చేంజ్ ఏంటి? 2 50 ఇస్తే 100 ఇవ్వాలి, లేకపోతే ఒక 5 20 ఇస్తే 100 ఇవ్వాలి. సో అది మనకు తెలిసి ఉండాలి.
సో V2 అంటే V2 లేకపోతే V2 బదులుగా డిడ్ ప్లస్ V1 ఉంటే ఓకే, సందర్భాన్ని బట్టి. V2 ఎప్పుడు రాయాలి, డిడ్ ప్లస్ V1 ఎప్పుడు రాయాలి, V1 ప్లస్ ఎస్ ఎప్పుడు రాయాలి, డస్ ప్లస్ V1 ఎప్పుడు రాయాలి, V1 ఎప్పుడు రాయాలి, డూ ప్లస్ V1 ఎప్పుడు రాయాలి అంటే ఇవి స్టేట్మెంట్స్లో రాస్తాం. V1 ప్లస్ ఎస్ V2 స్టేట్మెంట్స్. నేను కాఫీ తాగుతాను, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. అదే క్వశ్చన్ వేయాలనుకోండి, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అనకూడదు. దీనిలో డూ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, నేను రోజు కాఫీ తాగుతానా, అలా. అర్థమైందా? ఇప్పుడు అతడు వెళ్ళాడు, హీ వెంట్ స్టేట్మెంట్లో. అతడు వెళ్ళాడా అంటే ఇలా మార్చాలి, డిడ్ హీ గో అనాలి, అంతేగాని హీ వెంట్ అని అనకూడదు తెలుగులో లాగా. సో ఇది కూడా అంతే. షీ టేక్స్ బ్రేక్ఫాస్ట్ అన్నాం అనుకోండి, ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అని, పొద్దున్నే లేవగానే నిద్ర లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. చేసిద్దా అనాలంటే డస్ షీ టేక్ అనాలి. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్గా మార్చాలి అంటే నీకు ఈ ఫార్ములాస్ ఉండాలి. హెల్పింగ్ వెర్బ్ ముందుకు తీసుకెళ్ళాలి, హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ సెంటెన్స్లో లేకపోతే ఇలా మనం మార్చుకోవాలి. ప్రతి సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే క్రియ ఈ రూపంలో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా మార్చుకోవాలి, అది విషయం. సో ఇక్కడ డూ యూ అండర్స్టాండ్ అంటే డూ అండర్స్టాండ్ ఈజ్ ఈక్వల్ టు V1 అన్నమాట. ఇక్కడ వెర్బ్ V1. మరి V1 అయినప్పుడు బీ ఫార్మ్స్ ఏంటి, V1 బీ ఫార్మ్స్ మనం చెప్పుకున్నాం. బీ, యామ్, ఈజ్, ఆర్. ఏం రావాలి ఇక్కడ, ఈజ్ రావాలి. ఎందుకని, దిస్ అన్నాం కదా ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ ఈజ్, దిస్, ఈజ్ దిస్. ఓకే. అండర్స్టాండ్కి మూడో రూపు అండర్స్టూడ్. బై యూ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈజ్ దిస్ అండర్స్టూడ్ బై యూ. లాస్ట్ వన్ ఒక సెంటెన్స్ పాపేద్దాం. వేర్ డిడ్ యూ బై దిస్? క్వశ్చన్ కూడా వేర్ ఉంది, వేర్ దించేయాలి. డిడ్ బై, డిడ్ ప్లస్ V1 V2తో సమానం. V2 అంటే ఇప్పుడు మనం బీ ఫామ్, V2 బీ ఫామ్, వజ్ వర్. సో ఇక్కడ దిస్ వస్తే వజ్ వస్తుందా వర్ వస్తుందా, సింగులర్ నెంబర్ కాబట్టి వాజ్. వేర్ వాజ్ దిస్. ఓకే, వేర్ వాజ్ దిస్. బైక్ థర్డ్ ఫామ్ ఏంటండి, బాట్. బై యూ. వేర్ వాజ్ దిస్ బాట్ బై యూ, అంతే, సింపుల్. ఇక వేర్ హ్యావ్ యూ బాట్ దిస్ అన్నాం అనుకోండి. వేర్ హ్యావ్ యూ బాట్ దిస్, ఇక్కడ వేరే, ఇక్కడ హ్యావ్ బాట్. బీ ఫార్మ్స్ కాకుండా అదనంగా ఒక హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, హ్యావ్ బాట్. హ్యావ్ అనే దాన్ని ఏం చేయాలి, హ్యావ్ ప్రజెంట్ టెన్స్. హ్యావ్కి ఈక్వలెంట్ ఇంకోటి ఉంది ప్రజెంట్ టెన్స్లోనే, హ్యాస్. అంటే హ్యావ్కి ఎస్ పెడితే హ్యావ్స్ అవుతుంది, దాన్ని షార్ట్ చేసి హ్యాజ్ అన్నారు. గోకి గోస్ లాగా, డూకి డస్ లాగా. హ్యావ్కి హ్యాస్ అంటే ఐబుయూది వస్తే హ్యావ్, హీ షీ ఇట్ రామ వస్తే హ్యాస్. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ దిస్ కాబట్టి వేర్ హ్యాస్ దిస్
వేర్ హ్యాస్ దిస్. ఓకే, వేర్ హ్యాస్ దిస్ బాగానే ఉంది. ఇక్కడ బాట్ ఎన్నో రూపం? రెండో రూపం, మూడో రూపమా? మూడో రూపం. ఏమంటే రెండో రూపం కూడా బాటే కదా? కరెక్టే, రెండో రూపం కూడా బాటే. కానీ ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. మూడో రూపం అయితే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, రెండో రూపం అయితే హెల్పింగ్ వెర్బ్ ఏ ఉండదు. మరి ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ బాట్కి ఉంది కదా. సో హెల్పింగ్ వెర్బ్ ఉంది అంటే ఇది థర్డ్ ఫామ్. సో థర్డ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఉందంటే బీ ఫామ్ థర్డ్ ఫామ్ రావాలి. బీ ఫామ్ థర్డ్ ఫామ్ ఏంటి? బీన్. సో వేర్ హ్యాస్ దిస్ బీన్, బాట్కి మూడో రూపం బాట్, బై యూ. అయిపోయింది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ.